ఉండవల్లి నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతలతో వ్యాపారస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమకు తెలియకుండా ఇక్కడ వ్యాపారాలను ఏర్పాటు చేశామని లక్షలు పోసి మరీ వ్యాపారం ప్రారంభించామన్నారు. ఇప్పుడు హైడ్రా పేరిట అధికారులు వచ్చి కూల్చివేతలు చేయడం సరికాదని, తమకు సమయం ఇచ్చి ఉంటే తామే ఖాళీ చేసేవారమని ఆవేదన వ్యక్తం చేశారు. మరొకవైపు మహిళలు సైతం హైడ్రా అధికారులను కూల్చివేయొద్దంటూ వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఉదయం నుండి ప్రారంభించిన కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. 16 సముదాయాలకు తాము ఎప్పుడో నోటీసులు ఇచ్చామని, అందుకే ఈ రోజు కూల్చివేతలు ప్రారంభించామని హైడ్రా అధికారులు చెబుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో 10 ఏళ్లుగా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నామని, ఇప్పుడు ఉన్న పళ్లంగా కూల్చివేతలు చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదవారి పట్ల దయ చూపాలని వేడుకుంటున్నారు. ప్రెగ్నెంట్ సార్, ఇది కూడా మీ షోయింగ్ చేస్తున్నామా సార్? ఓనర్స్ తప్ప నా కొడుకు రూపాయి పెట్టింది, నా కొడుకు తప్ప నీది న్యాయమా చెప్పు? అవును, రెంట్కున్న వాళ్ళకు టైం ఇయ్య, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెంట్కున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని, మాకేం తెలుసు? అమాయకుడు నా కొడుకు. నిన్నటిదాకా కూడా నాది లేదు 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 అని అనుకుంటూ వచ్చారు సార్. ఈ రోజు అకస్మాత్తుగా వచ్చి కరెంట్ కట్ చేశారు. మాకు టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఇస్తే నేను ఏదో చేసుకుంటాను కదా సార్. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాను సార్. అది కూడా మంచి ఫుడ్ ఇద్దామని బ్రాండ్ యూటెన్సిల్స్ లో ఇంతవరకు హైదరాబాద్ లో ఇవ్వాలి లేదు సార్. కల్తీ ఫుడ్ పెడుతున్నారు. నేను స్వదుద్దేశంతో నేను చిన్న ఏజ్ లో 18 సంవత్సరాల కంపెనీ స్టార్ట్ చేసి నాకు ఒక్క రూపాయి కూడా వచ్చే డే నైట్ కష్టపడిన డబ్బులు, నాకు ఒక్క రూపాయి అవినీతిగా సంపాదించిన డబ్బులు కాదు. నేను 6 years అగ్రిమెంట్ తీసుకొని కట్టా. నేను చాలా కష్టపడి రూపాయి పోగు చేసుకొని ఏదో ఉద్ధరిద్దామని చెప్పి దే స్టార్టెడ్ న్యూలీ లైక్ 2 years బ్యాక్. ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని సామాన్లు, మిషన్స్ అన్ని చూసారు కదా, అన్ని హై క్వాలిటీ ఆర్ఓ వాటర్, లోపల చిమ్నీస్ కానీ ఎంత కాస్ట్లీవో. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ 1 గంటలో ఇవన్నీ తీయాలంటే ఎలా తీస్తారండి? ఇప్పటికిప్పుడు మొత్తం డిమానిష్ చేస్తే ఎవరికి ఏమొస్తుంది? అట్లీస్ట్ ఒక 1 month టైం పీరియడ్ అయినా ఇచ్చి ఉంటే వాళ్ళు ఇవన్నీ తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ తీసినా సరే వాళ్ళ ₹1 కోటి అయితే రాదు కదా. వాళ్ళకి ఆల్మోస్ట్ 100 మంది బతుకుతున్నారు దీని మీద ఆధారపడి. 100 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయి. అట్లా ఆ పిల్లేమో ప్రెగ్నెంట్. ఈ సిచ్యువేషన్ లో ఆ అబ్బాయి ఆ పిల్లని చూసుకుంటాడా? ఈ పిల్ల ఆ అబ్బాయిని ఓదారుస్తుందా? వాళ్ళ సిచ్యువేషన్ ఆలోచించడానికి మనం అందరం ఇప్పుడు ఉంటాము. ఒక 10 నిమిషాల తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళకి వెళ్ళిపోతాము.